సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎన్ఐఎస్ అండ్ క్రిజల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే సార్. రేవంత్, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో రేవంత్, ఇన్ఫోసిస్ తెలుసు కదా, yes భారతదేశంలోని ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ. సో ఐటీ కంపెనీలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు లే ఆఫ్ అవుతున్నాయంట. జస్ట్ రీసెంట్ గా 195 మందిని ఉద్యోగం నుంచి ట్రైనింగ్ తొలగించారంట. ఒక్కసారి అసలు ఫిబ్రవరి నుంచి నిన్న మొన్నటి వరకు ఎంత మందిని తొలగించారో చూద్దాము. మన దగ్గర ప్రముఖ దినపత్రికలో వచ్చిన డేటా ఒకటి ఉంది. ఫిబ్రవరిలో ఏమో 300 మంది ట్రైనీలను తీసి పక్కన పెట్టేశారంట. మార్చిలో ఏమో 30 నుంచి 35 మంది ట్రైనీస్ పక్కన పెట్టారంట. ఏప్రిల్లో ఏమో 240 మందిని, నిన్న మొన్న కలిపి ఒక 195 మందిని. సో మొత్తంగా 800 మందిని ట్రైనీస్ ని ఇన్ఫోసిస్ పక్కన పెట్టింది. సో వీళ్ళంతా లాస్ట్ 1-2 ఇయర్స్ బ్యాక్ జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు. సో వీళ్ళందరికీ ఒక ఇంటర్నల్ అసెస్మెంట్ అనే ఒక ఎగ్జామ్ పెట్టి దాంట్లో ఉత్తీర్ణులు కాని వాళ్ళని తీసి తొలగించారు. అందుకు నష్టపరిహారంగా ఒక 1 మంత్ శాలరీ ఎక్స్కేషియాగా కూడా ఇచ్చారంట. సో ఇప్పుడు ఎంతో మంది ఎన్నో ఆశలతో 22-23 ఏళ్ళ కల్లా కూడా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేసుకొని సో మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లేదంటే ఏదో విధంగా మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతారు. సో లైఫ్ ఇంకా హ్యాపీగా సాగిపోతుంది అనుకున్న టైంలో ఇటువంటి లే ఆఫ్లు అనేవి నిజంగా ఒక్కసారిగా అంటే మన ఆశల్ని మొత్తం తలకిందలు చేసేస్తాయి. సో కాబట్టి ఎవరైతే అంటే ఎప్పటి నుంచో ఐటీలో ఉన్న వాళ్ళని కూడా ఒక్కొక్కసారి కంపెనీస్ తీసేస్తాయి. అంటే కాస్ట్ కటింగ్ కింద నెలకు ఒక 2 లక్షలు 3 లక్షలు ప్యాకేజీలు ఉంటాయి కదా. అంటే ఒక సీనియర్ మేనేజర్ లెవెల్లో ఫస్ట్ అలాంటి వాళ్ళ మీద వేటు పడుతుంది. సో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఒక 5 ఇయర్స్ నుంచో 10 ఇయర్స్ నుంచో ఉద్యోగంలో ఉన్న వాళ్ళని అటువంటి వాళ్ళకి వేటు పడుతుంది. రీసెంట్ గా 1-2 ఇయర్స్ బ్యాక్ జాయిన్ ఎవరైతే ట్రైనింగ్ లో ఉన్నారో, బెంచ్ లో ఉన్నారో వాళ్ళని కూడా తీసి పక్కన పెట్టేస్తారు. కాబట్టి సో మొత్తానికి ఎవరైనా సరే జాబ్ కెరీర్ ని స్టార్ట్ చేసే ముందు సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా చేసుకోవాలి అంటారు, అండ్ ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా సస్టైన్ అవ్వాలి అంటారు. మరి ఉద్యోగ భద్రత పెద్దగా లేని ఈ తరుణంలో, ఎందుకంటే ఏదో ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక తెలియని అనిశ్చితి ఏదో నడుస్తోంది అనిపిస్తుంది. ఎక్కడా కూడా ఏ దేశం కూడా అంత హ్యాపీగా లేదు, ఎవరు కూడా అంత కంఫర్ట్ గా లేరు. కాబట్టి మరి ఉద్యోగ భద్రత కరువవుతున్న ఇటువంటి తరుణంలో మరి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకొని ముందుకు సాగాలంటారు అసలు? సో మీరు చెప్పిన కేసు చాలా రిపీటెడ్ గా జరుగుతోంది. ఈవెన్ ట్రైనీస్ అనే కాదు, ఆల్రెడీ కొంత యాక్టివ్ గా ఉన్నటువంటి జాబ్ హోల్డర్స్ లో కూడా లే ఆఫ్స్ అనేవి కామన్ గా కనపడుతున్నాయి. హైలీ ప్యాకేజ్ కామన్ గానే కనపడుతుంది. సో బేసిక్ గా ఈ లే ఆఫ్ ప్రక్రియ అనేది ఎప్పుడెప్పుడైతే ప్రాబ్లమ్స్ ట్రిగ్గర్ అవుతాయో ఫస్ట్ లే ఆఫ్ చేయడం అనేది కామనే. సో బేసిక్ గా మనకి ఉద్యోగ భద్రత అనేది మనకున్నటువంటి కరెంట్ సిచ్యువేషన్స్ లో డెఫినెట్ గా లేవు. సో భద్రత అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సిందే. ఉద్యోగ భద్రత మన చేతుల్లో లేదా కంపెనీ చేతుల్లో ఉంది, కానీ మన కుటుంబ ఆర్థిక భద్రత మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లో ఉన్న పని. సో కంపెనీ జీతం మాత్రమే ఇస్తుంది, అంతే. భద్రంగా ఉండాలి ఏంటంటే అది మనం డిసైడ్ చేసుకోవాలి, మనం ప్లాన్ చేసుకోవాలి, అది మన ప్లానింగ్ చేతుల్లో ఉంటుంది. సో బేసిక్ గా ఎంగేజ్ నుంచి చేసేటువంటి ఆ చిన్న చితక మిస్టేక్స్ ఎంత దాకా దారితీస్తాయంటే, అందరికి చాలా మందికి కామన్ గా తెలిసిన ఒక మాట మిడ్ లైఫ్ క్రైసిస్ అని అంటుంటారు. సడన్ గా ఒక మిడ్ లైఫ్ కి వెళ్ళేసరికి పిల్లవాళ్ళు ఒకేసారి పెద్దవాళ్ళు అవడం, పెద్ద ఎత్తున ఫీజులు కట్టడం, అదే టైంకి పేరెంట్స్ కి డబ్బులు అవసరం అవడం, అంటే ఆరోగ్యపరంగా ఇట్లా అన్ని ఒకేసారి మూకుమ్మడి దాడి చేస్తాయి. వాళ్ళకేం ఉద్యోగం చేసే సమయాలు ఉండవు. అది ఐటీ జనరేషన్ ఈ వీళ్ళందరికీ కూడా సహజంగా వర్క్ లైఫ్ అనేది తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ కాలం పనిచేయాలన్నా వాళ్ళ ఒళ్ళు బ్రెయిన్ రెండు సహకరించవు. సో డెఫినెట్ గా ఇప్పుడు కొన్ని టిప్స్ మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాము, వాటిని ఏ విధంగా అవాయిడ్ చేస్తే మాత్రం మనం కొంతవరకు సేఫ్ గా ఉంటాం. సో ఇక్కడ మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం ప్రాపర్టీని ఫస్ట్ ప్లాన్ చేస్తాం. ఉద్యోగం వచ్చిన వెంటనే ఉద్యోగ భద్రతే లేదు. ఉద్యోగ భద్రత లేకుండా మనం డైరెక్ట్ గా ఒక ప్రాపర్టీని ప్లాన్ చేసినట్లయితే అదొక ఫైనాన్షియల్ స్ట్రెస్ కి దారితీస్తుంది. సో బేసిక్ ఎర్లీ కెరియర్ ప్లస్ బిగ్ లోన్ ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాం. దాని మీద మనం ఒక పెద్ద లోన్ తీసుకుంటే ఫైనల్ గా దానికి అవుట్పుట్ రిజల్ట్ ఏమొస్తుంది? స్ట్రెస్ మాత్రమే వస్తుంది. సో దాని మళ్ళీ పర్యాంశాలు లేదా పరిణామాలు, ఆరోగ్య సమస్యలు, XYZ ఇవన్నీ కూడా వస్తాయి. దీనివల్ల మీ క్యాష్ ఫ్లో ఇంపాక్ట్ అవుతుంది. మీరు ఏమన్నా కెరియర్ గ్రోత్ కి తీసుకోవాలన్నా ఇంపాక్ట్ అవుతుంది. లేదన్నా జాబ్ షిఫ్ట్ అవ్వాలన్నా కానీ ఆ ధైర్యం కూడా చేయలేరు, ఎందుకంటే వెనకాల ఈఎంఐ ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైనా ఒక స్మార్టర్ అప్రోచ్ తీసుకోండి. స్మార్టర్ అప్రోచ్ అని అంటే ఫస్ట్ రెంట్కి తీసుకోండి. ఫస్ట్ మీకు అంత క్లారిటీ వచ్చిన తర్వాత మనం దాన్ని కొనుక్కోవడం వల్ల ఉపయోగం జరుగుతుంది.
క్లారిటీ అంటే ఏంటి, అసలు ఫస్ట్ ఎర్లీ ఏజెస్ లో మనం ఈ ఊర్లో ఉంటామో లేదా గ్యారంటీ లేదు, మనకి వేరే ఊర్లో ఏమన్నా ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతామా తెలియదు, పిల్లల చదువులు రీత్యా ఎక్కడికైనా వెళ్తామా తెలియదు. ఇప్పుడు మనం ఒక చోట ఇల్లు కొన్నాము అని అంటే అదేమన్నా న్యూ సిటీగా ఉంటుందా, ఒక టైంకి మనం 30 సంవత్సరాలు అయ్యడం అది ఒక ఓల్డ్ సిటీ అవుతుంది. అదే ఓల్డ్ సిటీలో మనం నెక్స్ట్ లైఫ్ అంతా కూడా ఉంటామా అంటే అది కూడా తెలియదు. సో క్లారిటీ వచ్చేంత వరకు కూడా మొదట రెంట్ తీసుకొని ఆ రెంట్ అంటే మీరు ఏదైతే డబ్బులు అనవసరంగా ఎక్స్ట్రా ఈఎంఐ పే చేస్తున్నారో దాంతో కొంతవరకు మీరు కార్పస్ అంటే క్యాష్ ఫ్లోని కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటే ఫస్ట్ సెక్యూరిటీ. నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల్ని ప్లాన్ చేసుకునే విషయంలో కూడా మరికొన్ని సమస్యలు కనపడుతున్నాయి. సో టూ మచ్ డిలేడ్గా కిడ్స్ని కంటం వల్ల ఏం జరుగుతుంది, ఎర్లీగా జాబ్ లైఫ్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళ జాబ్ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటం, జాబ్ లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇన్ఫాక్ట్ 60 సంవత్సరాల తర్వాత పిల్లలు పెళ్లి ఏజ్కి రావటం, ఇది కూడా ఒక ఫైనాన్షియల్ స్ట్రెస్కి దారితీస్తుంది. మన ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనం ఏ టైంలో కిడ్స్ని ప్లాన్ చేయడం కూడా భాగమే. అదేంటి కిడ్స్కి ఫైనాన్షియల్ ప్లాన్కి ఏంటి సంబంధం అని అంటే, కిడ్స్ రావడం ఒక ఫైనాన్షియల్ బర్డెన్ తోటి వస్తారు. బర్డెన్ అని అనకూడదు, అంటే ఒక ఫైనాన్షియల్ దాన్ని ఏమంటారు, బరువు బాధ్యతలు. బరువు బాధ్యతలు. సరే, దాని ఇంగ్లీష్ లో అంటే బర్డెన్ అంటారు, తెలుగులో బరువు బాధ్యతలు. బర్డెన్ అంటే కూడా బరువు బాధ్యత. అంతే అంతే. బరువు బాధ్యతలతో వస్తారు. వాళ్ళని పెంచాలి, పెద్ద చేయాలి, చదివించాలి. సో ఒక రైట్ టైమింగ్ ని కూడా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇద్దరు కిడ్స్ కి వెళ్ళేటప్పుడు ఆ గ్యాప్ అనేది కూడా చాలా అవసరం. సో బేసిక్ కనీసం ఒక 3-4 సంవత్సరాల గ్యాప్ రాకపోతే ఒకేసారి ఇద్దరికి పెద్ద ఎత్తున ఫీజులు కట్టాల్సినటువంటి సిచ్యువేషన్స్ ట్రిగ్గర్ అవుతాయి. అటువంటి టైంలో కూడా ఒక అన్నెసరీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది మనకి బిల్డ్ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ ఇంకా మనం ఇంకొకటి ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అని అంటే, నేను చాలా మందిలో ఐడెంటిఫై చేసి నేను ఖచ్చితంగా ఫాలో అవ్వమని చెప్పేది ఏంటంటే, ఎమర్జెన్సీ ఫండ్. అగైన్ 3 నెలల పాటు జీతం లేకపోతే ఎంతమంది బతకగలుగుతారు అని అంటే ఆ సిచ్యువేషన్ ఎవరికి లేదు. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ అనేది మినిమం ప్రిపేర్ చేయాలి. బేసిక్ ఏంటి, ఇక అసలు నేను వేస్ట్, నాకు ప్లానింగే తెలియదు అనుకున్నవాడు కూడా 3 నెలలకు ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవాలి. లేదు ఇప్పుడిప్పుడే నేను బిగినర్ని, కొద్దో గొప్ప నేను ప్లాన్ చేసుకుంటాను అంటే 6 to 12 months ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. లేదు నేను పర్ఫెక్ట్గా ఫైనాన్షియల్ ప్లాన్ ఫాలో అవ్వాలంటే 2 years ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. 2 years ఎమర్జెన్సీ ఫండ్ అంటే పిచ్చోడని అనుకుంటారు. ఐ విల్ టెల్ యూ, లే ఆఫ్ అంటూ జరిగితే సంవత్సరం కూడా ఉద్యోగం రాదు. యాక్చువల్ రిసెషన్ అంటూ హిట్ అయితే చాలా టైం పడుతుంది. పొరపాటున ఏదన్నా యాక్సిడెంట్ కనుక ట్రిగ్గర్ అయింది అదే టైంలో అంటే బెడ్ రిటర్న్ అయితే 1 year పాటు మీరు జాబ్కి వెళ్ళరు. అదే టైంలో మీకు శాలరీస్ రావు. సో ఇక్కడ తెలియని బర్డెన్ అంతా కూడా ఒకేసారి ట్రిగ్గర్ అవుతుంది. సో అందుకే మనకి బ్రీతింగ్ స్పేస్ అనేది కనీసం 2 ఏళ్లకు ఉండాలి. 2 ఏళ్లకు కూడా మనం ప్లాన్ చేసుకోలేకపోతే ఏ ఎమర్జెన్సీని కూడా లైఫ్లో హ్యాండిల్ చేయలేము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ క్రెడిట్ కార్డ్ మిస్యూజ్ ఒకటి పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈ క్రెడిట్ కార్డ్ ఫస్ట్ మనకి జీతం పడగానే ఎవరు ఫోన్ చేసినా చెప్పినా కానీ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఫోన్ చేస్తారు. అంత లిమిట్ ఇస్తాం, ఇంత లిమిట్ ఇస్తాం అని చెప్పేసి టెంప్ట్ చేసేస్తూ ఉంటారు. సో దాంతో పాటుగా మనకేమొస్తుంది, క్రెడిట్ కార్డ్ జేబులో ఉంది అని అంటే ఆ క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బులు కూడా మన అనే ఫీలింగ్ మనకు వస్తుంది ఇమీడియట్గా. అది మన సొంత డబ్బు అనేట్టుగా ఫీలింగ్ వస్తుంది. మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, దాన్ని వాడేవాడిని తిరిగి కట్టాలి అని చెప్పి. ఇప్పుడు మీరు మంత్లీ బడ్జెట్లో నుంచి తీసి కొనలేని వాళ్ళు ఈ రోజు క్రెడిట్ కార్డు గీకేసి రేపు శాలరీ నుంచి ఎట్లా రీపే చేస్తారు? మీరు ఎందుకు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేశారు? అసలు మీ మంత్లీ బడ్జెట్లో మీరు కుదరకనే మళ్ళీ క్రెడిట్ కార్డులో స్వైప్ చేసి ఎట్లా కడతామని అనుకుంటారు. అందరూ ఇదే అనుకుంటారుగా, ఏముంది శాలరీ రాగానే కట్టేస్తాను అని అనుకుంటారు. మరి పోయిన నెల శాలరీలో సరిపోలేదు కదా, వచ్చే నెల శాలరీలో ఎందుకు సరిపోద్ది? సో క్రెడిట్ కార్డు లిమిట్ అనేది చాలా మితంగా ఉంటుంది, చాలా తక్కువగా ఉండాలి. గట్టిగా చెప్పాలంటే 1 month శాలరీకి మించి ఉండకూడదండి. ఈవెన్ ఒక 50,000 జీతం సంపాదించేవాడికి కూడా 2 లక్షలు 3 లక్షల రూపాయలు క్రెడిట్ కార్డు లిమిట్ ఉంటుంది. అవి కట్టుకోలేక సిబిల్ స్కోర్లు పడిపోయి మళ్ళీ ఇంట్రెస్ట్ సార్ 30-40% ఇంట్రెస్ట్, ₹2 వడ్డీ దాకా వడ్డీలు ఛార్జ్ చేస్తారు. మళ్ళీ చాలా మంది క్రెడిట్ కార్డ్ లూప్ లో ఇరుక్కొని సంపదను కోల్పోయి అన్నెసరిగా టైం అంతా వేసేసిన బోల్డ్ మంది. అంటే ఇంకొకసారి దరిద్రం ఎలా వెంటాడుతుంది అంటే, మనం అంటే మన క్రెడిట్ కార్డు తీసుకొని కూడా దాన్ని ఏ మాత్రం వాడకుండా ఏ షెల్ఫ్ లోనో బీరోలోనో పడేస్తే కూడా నెలకి ₹1000 1,500 యాన్యువల్ చార్జెస్ అని లేదా క్వార్టర్లీ మెయింటెనెన్స్ చార్జెస్ అని కూడా వాడకపోయినా ఆ విధంగా కూడా తగులుకుంటారు. వాడకపోయినా సమస్య. అవును. కాబట్టి దేన్నైనా సరే మితంగా చేయాలి. మన ఏది కూడా ఒక శృతిని మించి చేయొద్దు. సో క్రెడిట్ కార్డ్ లిమిట్ ఒక మీ జీతం ఎంత ఉందో, ఒక నెల జీతం అంతకు మించి వద్దు. అంటే గట్టిగా 10% బిలో ఉంటుంది అది. సో ఏదైనా ఉన్నా కానీ వాడుకొని తిరిగి కట్టేస్తాం అనుకుంటాం. క్రెడిట్ కార్డ్ అంటే ఒక ఎమర్జెన్సీ కదా, ఎప్పుడైనా స్వైప్ చేయొచ్చు కదా అని చెప్పేసి. అసలు నువ్వు అక్కడ దాకా వచ్చావు అని అంటేనే, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసే దాకా వచ్చావు, అసలు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ అయింది అని అంటేనే నువ్వు అయిపోయావు అని అర్థం. ఇంకెక్కడి నుంచి కడతావు? నువ్వు ఆల్రెడీ పెద్ద బర్డెన్లో ఉన్నావు అని అర్థం. ఎక్కడి నుంచి కడతావు? క్రెడిట్ కార్డ్ అనేది ఏంటి, మన నిత్యావసర వస్తువులు ఏవైతే కొనుక్కుంటామో దాన్ని కొద్దిగా స్వైప్ చేసుకుంటూ వచ్చే రివార్డ్ పాయింట్లతో అడ్వాంటేజ్ తీసుకుంటూ ఎప్పుడైనా అవసరం ఉంటే ఒక చిన్నపాటి ఈఎంఐ పెట్టుకోవడానికి, మరి నోరు కుట్టుకొని బతకకుండా చిన్నపాటి ఈఎంఐ పెట్టుకోవడానికి వాడుకోవాల్సిందే క్రెడిట్ కార్డ్. అంతే.
ఒక చిన్నపాటి ఇన్స్టెంట్ లోన్ అది, దాన్ని కూడా ఒక ఎమర్జెన్సీ ఫండ్ లో ట్రీట్ చేస్తారు చాలా మంది. క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా ఎమర్జెన్సీ అయితే అని, మళ్ళీ ఆ క్రెడిట్ కార్డులు తీసుకెళ్లి ఫ్రెండ్స్ కి ఇస్తారు. ఫ్రెండ్ ఏసీ కొనాలనో లేదంటే బైక్ కొనాలనో లేదా టీవీ కొనాలంటే మళ్ళీ ఫ్రెండ్ కి మళ్ళీ వాళ్ళకి కూడా స్పాన్సర్ చేస్తారు. సో బేసిక్ ఇట్లా చాలా సమస్యలు ఉంటాయి. అందుకే క్రెడిట్ కార్డ్ లిమిట్ చేయండి. 50,000 అంటే మీ జీతం 50,000 అయితే మీది కూడా 50,000, అంతకు మించి పెట్టుకోవద్దు. అండ్ దీంతో పాటుగా లోన్లు ఇస్తామని అంటపడతారు ఇమీడియట్ గా. సార్ మేము చాలా తక్కువ వడ్డీకి రేట్లకి మీకు లోన్లు ఇస్తాం సార్, చాలా తక్కువ ఈఎంఐ వచ్చేలాగా చూసుకుంటాం సార్, మీరు ఆ డబ్బులు తీసుకొని కావాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి సార్. ఏముంది సార్, మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టిన 12 వస్తుంది సార్, మా ఇంట్రెస్ట్ ఎంత సార్, 10 కదా సార్ అని చెప్తారు. సో బేసిక్ గా మీకు అవసరం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క లోన్ కూడా తీసుకోవద్దు. పొరపాటున 25,000 రూపాయలు జీతం పడిందంటే ఇంకా తగులుకుంటారు బ్యాంక్. చాలా మంది ప్యాటర్న్లు నేను గమనించా. లోన్ వాళ్ళు ఫోన్ చేశారు కదా, బ్యాంక్ ఒట్టిగా డబ్బులు ఇస్తున్నాడు కదా, ఆ డబ్బులు తీసుకొని స్టాక్స్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు బోలెడు మంది. అవసరం లేకుండా డబ్బులు తీసుకుంటే ఏమవుద్ది, ఖాళీగా ఉంటే వడ్డీ పడుతుందని ఏదో ఒకటి చేస్తారు. దాంతో మీరు ఏదో ఒకటి చేస్తే ఏమవుతుంది, అసలు కూడా పోతుంది. అక్కడ వడ్డీ పోయింది, అసలు పోయింది, అన్నెసరీ ఒక ఫైనాన్షియల్ ట్రాప్ లో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ వి ఫేస్ ఇన్ అవర్ లైఫ్ ఈస్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అనేది మనం గమనిస్తాం. రెగ్యులర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ధరలు పెరగటం. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మనం లగ్జరీనో మన అవసరాలని, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చేసేటువంటి దాన్ని చూసో, లేకపోతే కుటుంబంలో వస్తున్నటువంటి ఫంక్షన్ రిలేటెడ్ ప్రెషరు, ఇదంతా కూడా లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. అంటే ఈ రోజు మనం ఇక్కడ బతుకుతున్నామనంటే జీవితకాలం ఎక్కడ ఉండాలని అనుకోం. ఖచ్చితంగా కొంత జీతం పెరిగినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేయడానికి ట్రై చేస్తాం. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో సాధ్యమైనంత వరకు ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ని ఎర్లీ ఏజెస్లో చేయకండి. ఎర్లీ ఏజెస్లో మనం చేయాల్సిన పనుల్లో ఏంటి, నెక్స్ట్ జీవిత కాలం ఇప్పుడు మనం ఒక లైఫ్ స్టైల్ పిక్ చేస్తున్నాం అనుకోండి సార్, మీరు పని చేయకపోయినా దాన్ని ఎఫోర్డ్ చేయాలి. అంటే ఏంటి, దానికి కావాల్సిన రిజర్వ్స్, డిపాజిట్స్, ఇన్వెస్ట్మెంట్స్ మీ దగ్గర ఉండాలి. మనం ఒక కారు కొంటున్నాం అంటే లైఫ్ స్టైల్ ఎఫోర్డ్ చేయాలి, లైఫ్ టైం ఎఫోర్డ్ చేయాలి. అంటే మీరు మన ఉద్యోగం అనేది పరిమితం, మనం ఈ రోజును చూస్తాం, ఉద్యోగం అయిపోయే కారు ఎట్లా కావాలి. సో ప్లాన్ ఇట్, లైఫ్ మొత్తం నేను దీన్ని కొనగలుగుతాను, దీన్ని వాడగలుగుతాను, అంత ఇన్వెస్ట్మెంట్స్ నా దగ్గర ఉన్నాయనంటే దెన్ గో ఫర్ యువర్ లైఫ్ స్టైల్ ఇంక్రీజ్. అండ్ ఖచ్చితంగా మీ బడ్జెట్ని మాత్రం క్లోజ్గా గమనించండి. మీ బడ్జెటింగ్లో క్యాష్ రేషియో అని అంటాం. సో ఎప్పుడైతే మీకు వచ్చేటువంటి శాలరీలో మీరు 70% వరకు ఖర్చు పెడుతున్నారంటే ఇట్స్ ఓకే, డీసెంట్గా ఖర్చు పెడుతున్నట్టు. సహజంగా ఇనిషియల్గా లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి, జీతం తక్కువ ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు బయట ఉంటారు, రకరకాల అన్నీ ఉంటాయి, వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా ఉంటాయి. సో 70% దాటకుండా చూసుకోండి. మీది ఏ ఎక్స్పెన్సెస్ ఉన్నా, మీరు ఒక పీజీ తీసుకుంటున్నారా, ఒక ఇల్లు తీసుకుంటున్నారా, ఏమైనా తీసుకోండి, మీ 70%లోనే మీరు మీ ఎక్స్పెన్సెస్ని ఫిట్ చేయాలి. సో ఆ రేషియోని ఎప్పటికప్పుడు కంపేర్ చేయండి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే చాలా మందికి వాళ్ళ క్యాష్ రేషియో 110% ఉంటుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, వాళ్ళకు వచ్చే 100 రూపాయల కంటే వాళ్ళు ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఇది ఏం చేస్తుంది అని అంటే తెలియకుండా అప్పుల్లోకి దారితీస్తుంది. ఈ 10 రూపాయలు ఎక్స్ట్రా అవ్వడానికి గల కారణం ఇంకొకటి కూడా ఉంటుంది. కొంతమంది సార్ మీ అసలు చాలా మినిమల్గా ఉంటుంది సార్, అయినా అప్పు అవుతుంది సార్ అని అంటే ఓవర్ సేవింగ్స్ చేస్తారు కొంతమంది. ఓడి ఉంది కదా అని చెప్పి దాని నుంచి వాడే వాళ్ళని కూడా నేను చూశాను. ఓవర్ సేవింగ్స్ కూడా కొత్త అప్పులకి దారితీసే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మోస్ట్ కామన్ ప్రక్రియ ఏంటి అని అంటే లోన్ తీసుకొని ల్యాండ్లు కొంటాం, లోన్ తీసుకొని ఏమైనా కొనటం, లేకపోతే ఈ లివరేజ్ ఇస్తుంటారు కదా మనకు మార్కెట్లో, అవి తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయటం. అంటే లివరేజ్ అని ఒక సిస్టమ్కి బాగా అలవాటు పడిపోయాం మనం. మనది కాని దాన్ని తీసుకొని దాంతో మనం సంపదను సృష్టించాలి అనే ఒక ప్రక్రియ జనాలు ఎక్కువగా కనపడుతుంది. సో బేసిక్గా మనకు ఆ లివరేజ్ అనేది పనికిరాదు. ఇప్పుడు మీరు ఒక పర్సనల్ లోన్ తీసుకొని ల్యాండ్ కొంటారు, ఆ ల్యాండ్ పెరగకపోతే పెరుగుద్దంటే గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ల్యాండ్ పెరుగుద్ది నిజమే, ఎప్పటికీ 20 ఏళ్లకో 30 ఏళ్లకో. ల్యాండ్ కొన్నాక 10-15 ఏళ్ళు పెరగకుండా మూలపడిపోయిన ల్యాండ్స్ అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బోలెడు ఉన్నాయి, బోలెడు భూములు ఉన్నాయి. మీరు ఎప్పుడు కొంటారు, ఒక భూమి బాగుంది బాగా పెరుగుతుంది అన్నప్పుడు కొంటారు, అది మళ్ళీ పెరుగుతుందడానికి గ్యారంటీ లేదు. సో లివరేజ్ తీసుకొని చేయకండి, మీకు ఉన్నటువంటి లిమిట్లో చేయండి. ఎందుకు లివరేజ్ తీసుకోకూడదు, అది ఉంటుందా ఫెయిల్ అవుతుందా మనకి తెలియదు. ఇన్వెస్ట్మెంట్ విల్ ఆల్వేస్ క్యారీ ఎ స్పూన్ ఆఫ్ రిస్క్. మీరు కబ్జాకు గురవుద్దో తెలియదు, అది ఏం జరుగుద్దో తెలియదు. అట్లాంటి ఒక స్పూన్ ఆఫ్ రిస్క్ ఉన్న దాన్ని లివరేజ్ తీసుకొని చేస్తే అన్నెసరీ అప్పుల్లోకి వెళ్ళటానికి దారి మీకు మీరే తోకున్నట్టుగా అవుతుంది. కాబట్టి ఈ బేసిక్ నియమాలు సార్, ఈ బేసిక్ నియమాలు కనుక మనం ఫాలో అయినట్లయితే మీరు వెల్తియర్ అవుతారా లేదా అనేది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మీద డిపెండ్ అయి ఉంటుంది, కానీ సమస్యల్లో మాత్రం ఇరుక్కోకుండా ఉంటుంది. సో మొత్తానికి ఉద్యోగం వచ్చిన వెంటనే ఎక్సైట్ అయిపోయి టెంప్ట్ అయిపోయి ఇష్టం వచ్చినట్లు క్రెడిట్ కార్డులు, ఇష్టం వచ్చినట్లు హోమ్ లోన్లు, లేదంటే ఇష్టం వచ్చినట్లు కార్లు కొనేయకుండా సో అసలు
ముందు ఫస్ట్ జాబ్ లో సస్టైన్ అయ్యి ఫైనాన్షియల్ గా కొంత స్టేబుల్ అయిన తర్వాత మన మిగతా ఇతర అవసరాలను తీర్చుకోవడానికి ఆలోచించాలి. అంతేగాని ఉద్యోగం వచ్చిన 3 నెలలకు 6 నెలలకు 1,50,000 ఖరీదు చేసే ఐఫోన్ కొనేసి, లేదంటే 1,50,000 ఖరీదు చేసే మ్యాక్ యాపిల్ ల్యాప్టాప్ అక్కడ కొనేసేసి, లేదంటే ఒక 80 లక్షలు 90 లక్షలు పెట్టి ఈఎంఐలు కొనే ఈ అపార్ట్మెంట్లు కొన్నామంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు జీవితం తలక్రిందులు అయిపోవడం ఖాయం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్ సార్.